చాలా ప్యాషన్ సినిమా అంటే మంచి ఫ్యామిలీ సినిమాలు అందించాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటారనమాట. సో ఓట్ యూ సార్. శ్రీతి శతకం సినిమా సక్సెస్ ఎలా జరుపుకోవడం చాలా ఈ సక్సెస్ లో భాగస్వామ్యం అందరికీ ప్రతి సినిమా తీసే ప్రతి ప్రేక్షకుడికి బాగా ప్రాధాన్యంగా చేస్తున్నాను. ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ స్టేజ్ పడ్డాను. ఈ సక్సెస్ మీకు బాగా జరుగుతుంది. మా ఏబీ మీడియా చాలా సపోర్ట్ చేశారండి. ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ మీరు ఇంకా ఎంకరేజ్ చేశారు కాబట్టి మా సినిమాకి రీచ్ అయింది. సో మీ అందరికీ ప్రాధాన్యం. ఇంకా మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయండి. మా సినిమా బాగుంది, ఇంకా మీరు ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ సాయి సార్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏ విషయంలోనూ తగ్గకుండా నడిపించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మాకు సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మా సుబ్రహ్మణ్యం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు సాంగ్స్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్కడ విన్నా సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. రిలీజ్ లో కూడా సార్ థ్యాంక్ యూ సార్. మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఇంకా పెద్ద సినిమాలు చేస్తారు సార్. గట్టిగా నాకు మీరు జూక్ బాక్స్ రిలీజ్ అయింది, 4 పాటలు వచ్చినాయి. మీరందరూ విని చెప్తాను అనుకున్నాను సార్. అందరూ మీరిద్దరు కలిసి పెద్ద సినిమాలు చేయాలి సార్ నెక్స్ట్ కూడా. థ్యాంక్ యూ సార్. తప్పకుండా థ్యాంక్ యూ. అలాగే నాకు సహకరించిన నాతో పాటు జర్నీ చేసిన మా ప్రదీప్ గారికి, అలాగే వైకుంఠం గారికి, భరత్, శివ, వీళ్ళందరూ నా టీం అండి. వీళ్ళంతా నాతో పాటు జర్నీ చేశారు. వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మహేష్ అన్న ఈ సినిమాలో సర్పంచ్ గారు చేశారు, చాలా బాగా చేశారు. నేనైతే ఏదైతే ఆయన మళ్ళీ అన్న మీరు బాగా చేస్తారని అనుకున్నాను, అంత బాగా చేశారు. థ్యాంక్స్ అన్న. అలాగే మా అమ్మ సైనికమ్మ మీరు చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అలాగే మహేష్ గారు థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా మేము లేట్ అయ్యింది వాళ్ళు టైం వచ్చి చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చాలా మంచిగా థ్యాంక్ యూ సార్. అలాగే అమ్మ లక్ష్మమ్మ థ్యాంక్ యూ అమ్మ. అలాగే మా నరేంద్ర గారు కేసీ తేజ మీరు చూసారు కదా, చాలా కామెడీ చేశారు. థ్యాంక్ యూ తేజ. అలాగే మా కెమెరామెన్ గారు అసలు ఆయన ఈ సినిమా మొత్తాన్ని ఆయన మోసరంగంలో చిన్న మాట అండి, ఆయన చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్ థ్యాంక్ యూ. మీరు చాలా అద్భుతమైన నమ్మాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా ఆకలి గారైతే నేను మా సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. జోగి గారైతే నేను తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది సార్. మా హీరో అయితే చాలా కష్టపడి చేశారు. సో అదంతా మీరు సినిమా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆయన కాకపోయినా మళ్ళీ చూడండి సినిమాని, ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మీరు షూటింగ్ లో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు నేను చూశాను. ఇది స్టేజ్ పైన ఈరోజు నమ్ముతున్నారంటే దాని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. ఇది ఒక్క కష్టం కదండి, ఎన్నో సంవత్సరాల కష్టం మేము ముందుకు వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా బ్యూటిఫుల్ శైలి మొత్తం తను తెలుగు రాకపోయినా మా కోసం నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మాకు వదిలి మాకు సపోర్ట్ చేసేది శైలి. థ్యాంక్ యూ శైలి. అలాగే మా సాయి సార్ మీరు మమ్మల్ని ఎంత ముందు నడిపించారో నాకు తెలుసు సార్. ఏ రోజు మమ్మల్ని ఒక్క మాట అనుకుంటా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. మీకు లైఫ్ లాంగ్ వెళ్ళిపోయిందని మాట చాలా చిన్నమాట సార్. థ్యాంక్ యూ సార్. మా అందరికీ దేవుడు మా శ్రీధర్ సార్ మీరున్నారు కాబట్టి రోజు నాయుడమ్మ డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీకు పదవి ఉన్నారు సార్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళంతా సపోర్ట్ చేయండి, మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. రిలీజ్ తో పని లేకుండా ప్రతి ఆడియన్స్ సినిమా చూస్తున్నారు, చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈయన గురించి ఒకటి చెప్పాలండి. ఫస్ట్ టైం డైరెక్షన్, ఫస్ట్ టైం స్టోరీ రాసుకొని చేస్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత సెన్సార్ జరిగిన తర్వాత ఒక్క కట్టు గాని, ఒక్క మ్యూట్ గాని, ఒక్క బ్లర్ గాని లేకుండా సినిమా చూసిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేసారు. అది 15 years తర్వాత ఈ సినిమానే. సో ఫ్యామిలీ పల్స్ అనేది నీట్గా తెలుసు. సో ఎలాంటి సినిమా అయితే ఫ్యామిలీ మొత్తం చూడగలరో తెలుసుకొని ముందే రాసుకొని అంత క్లీన్ సినిమా తీశారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సినిమాకి సపోర్ట్ చేసిన మైటీ న్యూస్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. అసలు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.